దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞాన ఆసక్తి గల ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నా. మరి కొత్త సంవత్సరం కూడా వచ్చింది. ఈ ఎపిసోడ్లో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఉన్నా. మరి మన యొక్క సబ్జెక్టు, ఈ యొక్క విజ్ఞానాభిలాషులని మిమ్మల్ని ఎందుకు అంటున్నానంటే, నా సబ్జెక్టులో దర్శనం పేరుకే కానీ దాన్ని ఆధారం చేసుకుని విపరీతమైన విజ్ఞానం మీకు నూరిపోస్తున్నా. దేవుడి ఆజ్ఞ అది. ఆ యొక్క విజ్ఞానం అంతా నువ్వు నూరిపోయమని దేవుడి ఆజ్ఞ. లేకపోతే దర్శనం ఎంతసేపు, దర్శనం వచ్చింది ఎట్లా వచ్చింది, ఇతర జనులు పట్టుకుని ఆయన సంతోషిస్తున్నాడు అంటే అయిపోతుంది. అట్లా కాదు. దీని వెనక ఉన్నటువంటి గూఢార్థం అంతా కూడా నీకు బయలుపరుస్తాను. నాకు బయలుపరచడం అంటే నాకు మైండ్లో అది వచ్చేస్తుంది, ఏం చెప్పాలి అన్నది నీకు బయలుపరచాలి. అది ప్రజలందరికీ నువ్వు బయలుపరచాలి అనేది ఆయన ఉద్దేశం. మరి ఇప్పుడు వరకు తెలియదు కదా ఇతర జనుల గురించి ఆయన ఎంత ఆవేదన చెందుతున్నాడు, ఇతర జనుల గురించి ఆయనకి ఎంత ఆతృత ఆరాటం ఉంది మొదటి నుంచి కూడా. వారిని కూడా నరకం నుంచి తప్పించటాక ఆయన ఇవాళ కాదు, శిలువయాగం చేసిన తర్వాత కాదు, చెయ్యక ముందే 2100 సంవత్సరాల క్రితం అబ్రహాం గారిని ఏ రోజున ఏర్పరచుకున్నాడో ఆ రోజు నుంచి ఇతర జనుల మాట ప్రస్తావన బిగిన్. ఆ రోజు నుంచి ఎప్పుడు మరవలా. ప్రతి గ్రంథంలో మీకు చదివి వినిపించా, అనేక రెఫరెన్సులు తీసుకొచ్చారు. ప్రతి చోట ఇతర జనులు. నేను సృష్టికర్త, నేనే అందరికీ సృష్టికర్త అనే విషయము ఇజ్రాయేల్ ప్రజలకి నేను చేసే గొప్ప ఘనకార్యాలు వారు చూస్తూ, ఆశ్చర్యకార్యాలు చూస్తూ, అద్భుత కార్యాలు చూస్తూ ఈయనే దేవుడు, మిగతా వాళ్ళు కాదు అని గ్రహించటానికి వీలుగా ముందుగా ఇజ్రాయేల్ ప్రజలు ఏర్పరచుకుని వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా అద్భుత కార్యాలు చేసి పారేస్తున్నా. ఎందుకంటే ఇతర జనులకు తెలియటం కోసం. వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా, వాళ్ళకి అవసరమే లేదు. ఐగుప్తులో ఆ ఫరో రాజు 4-5 ఆ యొక్క తెగుళ్ళు రాగానే పంపించేద్దాం అనుకున్నాడు. ఇక పంపించేద్దామని వదిలేస్తే సిద్ధంగా ఉంటే మళ్ళీ ఆయన హృదయాన్ని కఠినపరిచి, నువ్వు ఇంకా ఎదురు తిరగవయ్యా, ఎదురు తిరిగి ఇంకా ఎక్కువ చేస్తే ప్రజలందరికీ తెలుస్తుంది నేనే సృష్టికర్తను అన్నాడు. అయిపోయింది, నిన్ను నియమించింది అందుకేనయ్యా అన్నాడు ఆ ఫరో రాజుతో. ఆ ఫరో రాజు కూడా, నువ్వు కూడా నా కంట్రోల్ అన్నయ్యా, కొంతమంది జీవితాలు నేను త్యాగం చేయిస్తా ఇతర జనుల కోసం, లోక కళ్యాణార్థం నీ జీవితం నేను త్యాగం చేయిస్తున్నా, నువ్వు ఎదురు తిరిగితే నేను చూసుకుంటా అన్నాడు. ఆ రకంగా 10 తెగుళ్ళు తప్పించాడు. దీన్ని బట్టి ఇతర జనుల గురించి చేసినగా కార్యాలన్నీ ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజల గురించే కాదు, ఇతర జనుల గురించి దృష్టిలో పెట్టుకుని అట్లా చెప్పుకుంటూ వచ్చా. మరి జకర్యా గ్రంథం దాకా వచ్చాం. సర్వలోకనాథుడని ఈ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క దూతల్ని దేశమంతా 4 దిక్కులకు పంపించి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నాడని మీకు చెప్పడం జరిగింది. ఇక అక్కడే చెప్పాడు, అన్య జనుల విషయంలో కూడా జకర్యా గ్రంథంలో చెప్పేశాడు. ఇతర జనుల విషయంలో కూడా నేను ఎప్పుడు కూడా అధిక ఆసక్తి కలిగి ఉన్నాను అని చెప్తూ, ఇదిగో నేను నరరూపంలో రాబోతూ ఉన్నా, ఇదిగో రాజును నేను వస్తాను అన్నాడు. నేను వస్తానని అసలు ఆ రాజు ఆ యొక్క జకర్యా గ్రంథంలో మరి మీకు చెప్పినటువంటి కిందటి ఎపిసోడ్లో నేను చెప్పాను. జకర్యా గ్రంథంలో నీ రాజు నీతిపరుడును గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడయ్యా, శాంతి సమాధానం అన్ని జనులకు కూడా ఈ సువార్త అందేటట్టుగా చేయటానికి రాబోతున్నాడయ్యా అని చెప్పాడు. వచ్చాడు, చేశాడు, వెళ్ళాడు. ఆయన రాజ్యము యుగ యుగములు ఉంటుందని దానియేలు గ్రంథంలో చెప్పాడు. అన్ని రాజులు పోతాయి, ఒక రాజు రాబోతున్నాడు, ఆ రాజు ప్రపంచాన్ని వెళ్తాడు, ఆ రాజ్యము అంతము లేనిది యుగ యుగములు ఉంటుంది, అది ఒక రాయి అని చెప్పాడు దానియేలు గ్రంథం. అది యేసు ప్రభు వారు స్థాపించి వెళ్ళారు. అది ఈ రోజున ఉంది. అదేంటండి, వేరే గవర్నమెంట్లు ఉన్నాయి కదా, ఇక్కడ యేసు ప్రభు వారి రాజ్యం ఎక్కడంటే ఈ లోక సంబంధమైంది కాదయ్యా, ఈ లోక సంబంధమైంది ఇక్కడెక్కడే ఉంటాయి. కానీ అసలు సూపర్ పవర్ వేరే ఉంది. ఆయన అంగీకరించడంతో ఆయన రాజ్య సభ్యులు, ఇక్కడ ఆయన సంఘం అంతా ఆయన రాజ్య సభ్యులు. ఇప్పుడు ఆయన ఎవరు అంగీకరిస్తారో ఆయన రాజ్యంలోకి వచ్చేస్తున్నారు ఎప్పటికప్పుడు. కాబట్టి ఇక్కడ అది ఏం కనపడదు, కానీ ఆయన రాజ్యంలో సభ్యులు. ఈ రోజు ఎక్కడ చనిపోతే ఆయన సభ్యులందరూ పరలోకంలో ఆ తెల్లారు అక్కడ ఉంటారు, వాళ్ళ ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి సభ్యత్వం ఇక్కడ వచ్చేసింది, పరలోక పౌరసత్వం పొందారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ పౌరసత్వం కాదు, మేము పరదేశీయులం అండి, పరదేశులం, మా దగ్గర పౌరసత్వం వేరే చోట ఉంది. ఇక్కడ ఏదో 4 రోజులు బ్రతుకుతామంతే. మా యొక్క సభ్యత్వం పరలోకంలో ఉంది, ఆయన యొక్క రాజ్యంలో మేము సభ్యులు అని చెప్పేవి క్రీస్తు ప్రభువును అంగీకరించి క్రైస్తవులైన వారు అందరూ కూడా. ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అనే పదాలను, ఇప్పుడు అలా కాదు. క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారంతా కూడా ప్రభు యొక్క బిడ్డలే ఆ యొక్క పౌరసత్వంలోకి వచ్చారు. ఈరోజు ప్రపంచంలో
కోట్ల మంది, మరి ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అన్ని కోట్ల మంది జనము కూడా ఆయన రాజ్యంలో సభ్యులు. ఇప్పుడు ఆయన రాజ్యం అలా ఈ లోక సంబంధమైనది కాదు. రాజు, నువ్వు రాజువా అని అడుగుతారు యేసు ప్రభువుని అక్కడ ఆ యొక్క తీర్పు తీర్చేటప్పుడు. నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టే అంటాడు. నువ్వు అన్నట్టే అని ఈ లోక సంబంధమైనది కాదయ్యా, నాది పరలోక సంబంధమైనది. ఆ రాజుని నా పిల్లలు నా రాజ్యంలో వీళ్ళంతా భాగం అని చెప్తాడు. కాబట్టి ఆ రాజ్య పరిపాలన జరుగుతుంది అని చెప్తున్నాడు. అయితే ఆయన చెప్పినట్టుగా యుద్ధాలు లేకోకుండా విల్లు లేకుండా పోయినాయా అంటే మనుషులు మానవ మాత్రలు ఆయన చెప్పినట్టు ఉన్నారా? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని చెప్పాడు. అట్లాగే ప్రజలందరూ చేశారా? చేస్తున్నారా? అట్లా చేసిన రోజు మరి ప్రభువుని అందరూ అంగీకరించాలి కదా. ఇప్పుడు అట్లా చేయాలంటే క్రైస్తవులు ఒక్కడే ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం మేము మౌనంగా ఉంటాం, మేము ఏమి ఇతరులు చేయి, ఒకళ్ళు కీడు తలపెట్టడం, అందరూ మేలు చూసుకుంటాం, మేము శాంతి సమాధానంతో ఉంటాం, ఒకళ్ళు ఎవరైనా మమ్మల్ని హింసించినా కూడా మేము ఎదురుగా హింసించమని మనం అంటాం. కానీ ఆయన అంగీకరించిన వాళ్ళు ఇంకా ఆ మాట వాళ్ళకి అందలేదు, వాళ్ళకి మాది కాదు అనుకుంటారు. కాబట్టి వాడిని ఎవడు కంట్రోల్ చేస్తాడు? యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి అంటే అందుకు వస్తున్నాయి. అందరూ యేసు ప్రభువుని అంగీకరించి అందరూ ఆయన ఆజ్ఞలు పాటిస్తే యుద్ధం ఉంటుందా? యుద్ధం ఉంటుందా? రథం ఉంటుందా? గుర్రం ఉంటుందా? విల్లు ఉంటుందా? బాణం ఉంటుందా? ఉండదు ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం అయితే. కాబట్టి ఒక క్రైస్తవులకు మాత్రం అందింది. మరి క్రైస్తవుల్లో కూడా సగానికి సగం మంది అది పాటించే వాళ్ళు ఉన్నారు, సగం మంది మారు మనసు లేని వాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు. కానీ ఖచ్చితంగా పాటించినట్లయితే అందరూ కూడా ఆయన అంగీకరించిన పక్షం అయితే యుద్ధం అనేది ఉండదు. అది ఆ సిద్ధాంతంతో రాబోతున్నాడు అని వచ్చాడు, చేశాడు, చూపించాడు, వెళ్ళాడు. కాబట్టి ఇప్పటికీ కొన్ని కోట్ల మంది ఆయన మార్గంలో లేరు కాబట్టి యుద్ధాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆయన అంగీకరించిన వాళ్ళు అందరూ కూడా 100% ఆయన యొక్క మాట ప్రకారం ఆయన ధరించుకుని ఆయన చెప్పినట్టుగా లేరు కాబట్టి, చాలామందికి మారు మనసు లేదు కాబట్టి మరి ఆయన చెప్పినట్టుగా యుద్ధాలు లేకుండా వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఆయన చెప్పింది వాస్తవం అని చెప్తుంది. ఇక మలాకీ గ్రంథానికి వచ్చాం. ఈ యొక్క పాత నిబంధనలో మలాకీ గ్రంథం ఆఖరు. ఈ మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు చూసుకుందాం. మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకంగా అగ్ని రాజపెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయివాడు ఒకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపరని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. అన్యజనుల్లో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అక్కడికి 11 వచనాలు అయింది. 14వ వచనం చదువుతున్నాం. ఇంకా 12, 13 వచనాలు పొడుగైపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 14వ వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుతున్నదని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి తన మందలో మగదయుండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. దాని వచనాల మధ్యలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దేవుడికి ఇది ఎప్పుడు జరిగింది? మలాకీ గారు ఈ ప్రవక్త ఎప్పుడు అంటే ప్రభువారు నరరూపంలో రాకముందు 430 సంవత్సరాల క్రితం. ఈయన తర్వాత ఇక మళ్ళీ ప్రవక్తలు రాలా. అప్పుడు ధర్మిలా యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభు తర్వాత అనేక మంది మళ్ళీ ప్రవక్తలు లోకమంతా నడుస్తూనే ఉంది. ప్రవక్తలు ఉన్నారు, రకరకాల పనుల మీద దేవుడు నియమించాడు, ప్రవక్తలు ఉన్నారు. ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఆఖరుగా ఈ యొక్క మలాకీ గ్రంథంలో మలాకీ అనే ప్రవక్త, ఈ ప్రవక్త వచ్చిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు 430 సంవత్సరాల తర్వాత. అప్పటికి ఏమైందంటే ఇజ్రాయేల్ ప్రజల్ని హత్తుకున్నాడు, కోపం వచ్చినప్పుడు కొట్టాడు, ఇతర దేశాలకు పంపించాడు, మళ్ళీ తీసుకొచ్చాడు వాళ్ళందరినీ. వాళ్ళ మనసుల్లో కూడా చాలా మంచి భావం కలగజేశాడు. వాళ్ళ మనసుల్లో మరి కఠినత్వం తీసేసి చాలా వరకు వాళ్ళని స్వస్థపరిచాడు. అయినప్పటికీ అప్పటికి ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటంటే ఏదైనా ఎవరైనా తప్పు చేసిన పక్షం అయితే పాప పరిహారార్థంగా ఆ శిక్ష అతని మీద పడుకోకుండా ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల కానీ మరి ఒక దూడ కానీ నిర్దోషమైన ఒక దాన్ని తీసుకొచ్చి బలి అర్పించాలి. అది దహన బలి అనే రూపమని, సమాధాన బలి అని రకరకాల బలులు ఏర్పరిచాడు. అది ఎందుకు? ఆ శిక్ష వాళ్ళని తప్పించటానికి. దేవుడు ఇంకా ఇంటర్వ్యూర్ కాల. ఆ తర్వాత శిలువయాగం ద్వారా ఆయనే బలి అయిపోయి అందరికీ అదంతా చేశాడు, వేరే విషయం. కానీ అంతకుముందు జరిగిన పరిస్థితి ఏంటంటే వాళ్ళ మీద నుంచి తప్పించి ఇంకొకళ్ళ మీదకి అది వెళ్ళేటట్టుగా ఆ యొక్క జంతువుల్ని, మరి ఇదేంటంటే జంతువులు ఇదంటే ఆయన సృష్టిలో భాగం అండి జంతువులు. కానీ ఇంకోటి అందరికంటే ఉన్నతమైనటువంటి జన్మ నరుడిది.
మానవుణ్ణి ఉన్నతమైనటువంటి జన్మగా దేవుడు తీర్చిదిద్దాడు. ఆయన కొరకే ఈ ప్రపంచంలో అన్ని నిర్మించాడు. ఆయన కొరకే జంతువుల్ని పశుపక్షాదులను కూడా నిర్మించాడు. ఆ జంతువులు నిర్మించింది వాటి కోసం కాదు, వాళ్ళ మనిషి కోసం, మనిషి అవసరాల కోసమే జంతువులను నిర్మించాడు. కాబట్టి ఆయన ఇక్కడ వాడుతున్నాడు కొన్ని జంతువుల్ని. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి పాప శిక్షకి మరి పరిహారం వాళ్ళ మీద వీకోకుండా వాళ్ళ మీద వేయాలని. అయితే వీళ్ళు బాగానే ఉంది, సరే నిజమే తప్పు చేశారండి, పొరపాటు అయిపోయిందని చెప్పి ఇక ఆ దెబ్బలు నేను తినకుండా ఈ జంతువు మీద మోపుతున్నామని పశ్చాత్తాపంతో మారు మనసుతో, అయ్యా తప్పు చేశా, ఇదిగో ఆ పాపానికి శిక్ష మరి పరిహారంగా ఈ యొక్క నిర్దోషమైనటువంటి ఫలానా దాన్ని నీ బలి అర్పిస్తున్నా అని చెప్పి మనస్ఫూర్తిగా అర్పించాలి. కానీ రాను రాను ఏమైందో తెలుసా, అది యాంత్రికం అయిపోయిందట. బలి అర్పించా, తప్పు చేసామండి, ఈ దీనిలో పశ్చాత్తాపం ఏం లేదు, తప్పు జరిగింది, పాపం జరిగింది, ఒక గొర్రెపిల్లని బలి ఇవ్వాలంతే ఇద్దాం. ఏది ఇవ్వాలి? ఏదో పనికిరాని గొర్రెపిల్లని తీసుకెళ్ళి ఇవ్వాలి అంతేగా అంటున్నాడు. అంటే ఆయనకి మనసులో మార్పు లేదు. 2, దేవుడు అంటే నిర్లక్ష్యం. దేవుడు ఏమన్నాడు, మంచిదాన్ని నువ్వు అర్పించవయ్యా, నా మీద నీకు అభిమానం ఉంటే, అందుకనే మీ యొక్క మందలో మగ గొర్రె పిల్ల ఉంటే దాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్పాడు దేవుడు. అది వదిలిపెట్టేసి ఎందుకు పనికిరాని దాన్ని దేనిలో తీసుకొచ్చి ఆ యొక్క బలి ఇచ్చాడు, ఆ పాపం పోయింది అంటున్నాడట. పోయిందా పాపం పోవాలంటే ఏం కావాలి? నీలో పశ్చాత్తాపం ఉండాలి. ఈ యొక్క బలి అనేది నీ మీద దాన్ని మోపకుండా చేయటానికి. అదేంటండి, ఇప్పుడు మనమేమి అట్లాంటి బలులు చేయట్లేదు, ఇప్పుడు చేయకపోయినా పర్వాలేదయ్యా, దేవుడే బలి అయిపోయాడు మనందరి గురించి, ఇక నువ్వు మారు మనసు ఉంటే చాలు. అప్పుడే ఉండాలి, మారు మనసు ఉండాలి, జంతువుని కూడా బలి ఇవ్వాలి, మంచిదాన్ని. మారు మనస్సు ఉండాలి, జంతువుని బలి ఇవ్వాలి, అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళకి. కానీ ఇప్పుడు నీకు మారు మనసు ఉంటే చాలు, నో బలి, దేన్ని బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు మారు మనసు ఉంటే చాలు, ఇక చాలు, నీ పాపాలన్నీ కొట్టివేయబట్టాకి తగిన యొక్క క్రయదానం నేను చెల్లించి ఉంచా, నీకు నన్ను అంగీకరించి నా యొక్క శిలువ యాగాన్ని నువ్వు అంగీకరించిన పక్షం అయితే నీకు ఆ యొక్క మేలు జరుగుతుందని దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు జరుగుతుంది. ప్రభువు రాకముందు 430 సంవత్సరాల క్రితం దేవుడి యొక్క మనసు ఎట్లా ఆవేశంతో పొంగిపోతుందంటే, అయ్యా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థకంగా అగ్ని రాజపెట్టకుండానట్లు నా మందిరపు వాకిట్లో మూవివాడు ఒకడు మీలో ఉండిని మేలు అన్నాడు. మీ అంది నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యం అంగీకరణ సైనిక అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవరితో అంటున్నాడు ఇది? తన స్వాస్థ్యమైన తన ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు. మీరు దేవాలయం ఉంది కదా, దేవాలయం తీసుకొచ్చి ఆ బలిపీఠం దగ్గర పలాని బలి అని మీరు అర్పిస్తున్నారే, అసలు దేవాలయం తలుపులు మూసేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు అన్నాడు. అసలు దేవాలయం తెరవద్దబ్బాయి, మీరు రావద్దబ్బాయి, మీరంటే ఇష్టం లేదబ్బాయి అన్నాడు. ఏంటి మారు మనసు లేక, వాళ్ళు మారు మనసు లేదు, దేవుడు అంటే నిర్లక్ష్యం. ఏదో పాపం చేశాం, పలాంది బలి ఇచ్చాం, ఏదో పనికిరాని దాన్ని దాన్ని బలి ఇచ్చాం, అయిపోయింది చెల్లు అన్నాడు. నీకు మారు మనసు లేదు, మళ్ళీ తప్పు చేయకోకుండా ఉండే భావం నీ దగ్గర లేదు, ఆ పాపం మళ్ళీ చేయకూడదు అన్నది లేదు నీకు. మళ్ళీ ఇంకోటి చేస్తాం, ఇంకో దాన్ని బలిస్తాం, దేవుడు దాన్ని అయిపోయి అంటున్నాడు. నిజంగా దేవుడు దాన్ని తీసేస్తాడు, నేను తీనబ్బాయి అంటున్నాడు. ఇక అంతే, నువ్వు ఏది అర్పించినా నాకు ఇష్టం లేదు అన్నాడు అంతే. కాబట్టి నా తలుపు మూసేసేవాడు ఒకడు ఉంటే బాగుండయ్యా, మూసేయండి అన్నాడు అంతే. యెషయా గారి ద్వారా అంతకంటే ముందే చెప్తాడు. 740 సంవత్సరాల క్రితం యెషయా గారి ద్వారా చెప్పాడు, మీ యొక్క బలులు దీన్ని విసిగిపోయానయ్యా, మీలో ఏమాత్రము ఆ మారు మనసు లేదు, అసలు నిన్ను ఎవడయ్యా నా దగ్గరికి రమ్మన్నది మారు మనసు లేకుండా అంటాడు అంతే. నా ఆలయాన్ని ఆవరణలోకి రమ్మన్నది ఎవడు అన్నాడంటే 1వ అధ్యాయంలో యెషయా, నిన్నెవడు రమ్మన్నాడు మారు మనసు లేకుండా? ఊరిన తగుదునమ్మా అని చెప్పి దేవుడి దగ్గరికి వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, బలి అర్పిస్తున్నాం అంటే నిన్ను ఎవడు రమ్మన్నాడు మారు మనసు లేకుండా? నో, అసలు నిన్ను చూసి నేను విసిగిపోయా అన్నాడు అంతే. మారు మనసు అంత ఇంపార్టెంటు. అందుకే ప్రభు రాకముందు జనాలందరూ మేలుకొల్పండి, ఏదో అనుకుంటున్నారేమో, మారు మనసు ఉండాలి, ప్రతి వాడికి మారు మనసు ఉండాలి, మారు మనసు లేకపోతే నేను ఒప్పుకోనని చెప్పబోయా అని చెప్పి బాప్తిసం యోహాన్ని ఆయనకన్నా ముందుగానే పంపించి చెప్పు ఈ జనాలకి మారు మనసు కావాలి, నీవు వస్తున్నానంటే నా చేతిలో దేవుడు కదా, నా చేతిలో పవర్స్ ఉన్నాయని అన్నీ ఇచ్చేస్తానని భ్రమపడుతున్నారా? ఇవ్వను అన్నాడు అంతే. ఇవ్వను, ఎప్పుడు ఎందుకు? నీ దగ్గర మారు మనసు ఉంటే తప్ప నేను ఇవ్వను అంతే. నా దగ్గర అన్నీ ఉండే, నా సర్వశక్తివంతుడు, నేను ఏదైనా చేయగలను, కానీ ఇవ్వను. మారు మనస్సు నీ దగ్గర లేకపోతే, నా ఆజ్ఞను నువ్వు పాటించకపోతే అంటాడు. కానీ ఇప్పుడు ఏమన్నా అంటే, అసలు నా మందిర ద్వారాలు మూసేస్తే బాగుండయ్యా, నువ్వు అసలు రాకుండా ఉంటే బాగుండు మందిరంలోకి అన్నాడు ఇజ్రాయెల్. ఆయన ఏమైనా మెచ్చుకున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు మారు మనసు లేకపోతే?
ఎవరైనా ఒకటే ఆయనకి. అదే తర్వాత వచనాల్లో వస్తాయి, ఇజ్రాయెల్ ప్రజలు కాకుండా ఇతర ప్రజలు మంచి మనసు కలిగిన వాళ్ళు చూసి మెచ్చుకుని ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. మత్తయి సువార్తలో చెప్తా మీకు అది. ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు, వీళ్ళు నా ప్రజలు గారు, నా యొక్క ఆజ్ఞలు నా యొక్క ధర్మశాస్త్రం ఏది పాటించరు. అయినప్పటికీ వాళ్ళు చేసే క్రియలు చూస్తే ఎంత ముచ్చటగా ఉందో అని వాళ్ళు చూసి ఆనందపడిపోతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను వీడు ఎన్ని చేసినా కూడా పాపుల గుంపును నేను ఓర్చజాలను అంటాడు యెషయా గ్రంథంలో. పాపుల గుంపుతో కూడిన ఉత్సవ సమాజంలో నేను ఓర్చజాలను అన్నాడు. అంతే. దేవుడు మందిరానికి వెళ్తున్నాను, పెద్ద ఊరేగింపు తీసుకోవచ్చు, నేను మందిరానికి వెళ్ళిపోతున్నాం, దేవుడికి అది తీసుకెళ్తాం, ఇది తీసుకెళ్ళని ఉత్సవ సమాజం వస్తుంది, దాన్ని నేను ఓర్చజాలను అన్నాడు. అంతే. మీరు పాపులు, మారు మనసు లేదు మీకు, మీరేంటి ఊరేగింపుగా వస్తున్నారు నా దగ్గరికి, అసలు నిన్ను రమ్మన్న దేవుడు అన్నాడు, అసలు నిన్ను ఓర్చజాలను అబ్బాయి అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని, తన ప్రజల్ని, ఏదో ఇజ్రాయెల్ ప్రజలకి పెద్ద మేలు చేసేస్తాడు దేవుడు అంటే, నీ క్రియలు బాగుంటే తప్ప నీకు ఏమీ మేలు చేయుడు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. క్రైస్తవులకు ఏదంటే అది ఇచ్చేస్తాడు, ఇవ్వడుగాక ఇవ్వడు. నీకు నీలో మారు మనస్సు, నీలో మార్పు ఉంటే తప్ప ఇంకేది ఇవ్వడు. ఒకవేళ నీకు ఏదన్నా అనాలోచితంగా నీకు వచ్చేసింది అంటే నువ్వేదో మంచోడని రాలా, నీ పూర్వీకులు ఏదైనా పుణ్యం చేస్తుంటే ఆ క్రియాఫలాలు తీసుకొచ్చే వాళ్ళగా ఇచ్చేస్తున్నాడు. అంతే. నీ తండ్రులు తాతలు ఏమైనా పుణ్యం చేస్తుంటూ వాళ్ళు ఏదో శ్రమపడి ఉంటే అదంతా తీసుకొచ్చేస్తున్నాడు. ఇవాళ నీ యొక్క ప్రవర్తన చూసి కానీ, నీ యొక్క క్రియలను చూసి కానీ నీకు ఇవ్వటల్లా. కాబట్టి ఆ లెక్కలు ఆ లెక్కల ప్రకారం నీకు వస్తున్నాడు కానీ నీకు బాటకి ఇవ్వటల్లా. ఇంకా నువ్వు చేసిన పనిష్మెంట్ ఒకవేళ నీకు రాకపోతే, ఇప్పుడు రాకపోతే నేనే దాన్ని రాకుండా ఒకవేళ ఆపాలంటే ఆపుతా. ఎందుకంటే నా యొక్క ప్రజలు మరి నేను ఒక పని నిమిత్తం నియమించినప్పుడు ఆ పని ఆగిపోకుండా ఉండటం కోసం ఈరోజు శిక్షణకి విధించరు. కానీ తరతరములుగా నీ యొక్క పిల్లలు, మనవాళ్ళు అందరి మీదకి దాన్ని తీసుకొచ్చి ఇస్తా. ఒకవేళ నువ్వు తప్పించుకున్నా నీ పిల్లలు తప్పించుకోలేరు అబ్బాయి. ఇప్పటికైతే నిన్ను ఏదో కారణం చేత వదులుతానేమో, కానీ అంతటితో నువ్వు సంబరపడొద్దు. దీన్ని బట్టి ఖచ్చితంగా అక్కడే ఉంటుంది, ఇక్కడ రాసి పెట్టుంచా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ యొక్క ప్రవర్తన బాగలేదు అని చెప్తూ అక్కడే అంటాడు, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనుల్లో నా నామం ఘనముగా ఎంచబడద్దే, సకల స్థలములో ధూపమును పవిత్రమైన ఏర్పడను అర్పించబడును, అన్యజనుల్లో నా నామం ఘనముగా ఎంచబడును సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చును. ఎప్పుడు జరుగుతాయి అంటే జరుగుతుంది, ఇప్పుడు జరగట్లేదా? ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారే, వీళ్ళంతా ఎవరు? చాలా తక్కువ కదండి ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది? మరి ఇన్ని కోట్ల మంది ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళంతా అన్యజనులే కదా. ఎంత పెద్ద ప్రచారం, ఎంత మిషనరీలు, వీళ్ళంతా ఎవరు? అన్యజనుల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ. అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి మిషనరీ వచ్చి ప్రాణాలు అర్పించేసి త్యాగం చేసేసి అనేక మందిని యేసు ప్రభువుకు నడిపించిన వాళ్ళు అందరూ అన్యజనుల నుంచి వచ్చిన వాళ్ళే. మారు మనసు కలిగి ఆయన మార్గంలో నడిచి వచ్చిన వాళ్ళే. ఇజ్రాయెల్ యొక్క ఆరిజిన్ నుండి వాళ్ళు వచ్చి ఇక్కడెక్కడన్నా మిషనరీలుగా వర్క్ చేసి ఎవరన్నా యేసు ప్రభు వైపు మార్చారా? వాళ్ళు ఎంతమంది అండి? వాళ్ళ దేశం ఎంత, వాళ్ళు ఎంత? కానీ ఈ ప్రపంచంలో అన్ని జనులే నా నామాన్ని ఘనంగా ఎంచుతారు అంటున్నాడు. అంతే. నా నామాన్ని ఘనంగా ఎంచుతారు, నాకు ఇష్టమైనట్టుగా నడుస్తారు. కానీ మీరున్నారే, ఇజ్రాయెల్ ప్రజలు అనేటువంటి మీరున్నారే, మీరంటే నాకు ఇష్టమే లేదబ్బాయి, తలుపులు మూసేయండి, అసలు మీరు రావద్దు అన్నాడు. అంతేకాకుండా అంటాడు, ఇతర జనులు అనుకుంటారట, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్ని జనుల్లో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుతుంది. అన్ని జనులు అనుకుంటున్నారు, అమ్మో మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా మన అర్హత లేదు అని అంత భయపడిపోతా ఉన్నారు. మీరేమనుకుంటున్నారంటే మన దేవుడేగా, నిర్లక్ష్యం చేస్తున్నారు అంటున్నాడు. అవి మీరు ఏం చేస్తున్నారంటే, మీ మందలో మగదే ఉండగా మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పిస్తున్నారు మీరు. కాబట్టి మీరు వంచకులు, మీరు శాపగ్రస్తులు. నా నామం గురించి భయంతో వణికిపోతా ఉన్నారు వేరే ప్రజలు, నా వైపు చూచిన తర్వాత, నన్ను తెలుసుకున్న తర్వాత. కాబట్టి వాళ్ళంటే నాకు బాగా ఇష్టం ఉందయ్యా, మీరంటే ఇష్టం లేదు అంటున్నాడు. కాబట్టి ఇతర జనులను మెచ్చుకున్నాడా లేదా? ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్ని తిట్టాడు, మందలించాడు. ఇతర జనులు ఏమంటున్నాడు? వాళ్ళంటే నాకు ఇష్టమయ్యా, వాళ్ళు నా యొక్క నామాన్ని భయంకరమైనదిగా ఎంచుతూ నన్ను ఘనపరుస్తున్నారయ్యా. కాబట్టి వాళ్ళని నేను అంగీకరిస్తా కానీ మిమ్మల్ని కాదు అన్నాడు. కాబట్టి ఈ వచనం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళ ప్రజల్ని మందలించాడు. ఆయనకి తరతమ భేదాలు లేవు, ఇతర ప్రజలైన వారి ప్రజలు మంచి ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళని బాగా ఇష్టపడతా ఉన్నాడు. ఇకపోతే మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయం 17
మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయనకు సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయనని చెప్పుకుంటూ చేతనే మీరు ఆయనను ఆయాసపెట్టుచున్నారు అన్నాడు. మలాకీ గారు ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. కొంతమంది అంటుంటారు, మేము అంతా బాగానే ఉన్నామండి అని అంటారు. కానీ వాళ్ళు మాట్లాడుకునేప్పుడు అంట ఇజ్రాయెల్ ప్రజలు ఎంత దేవుడి యొక్క దూతలు వచ్చేసి ఇక ప్రపంచం అంతా వెళ్ళిపోతున్నాయి 4 దిక్కులకి. వాళ్ళు ఇవే తీసుకెళ్తారు వార్తలు. ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలు ఎలా అనుకుంటున్నారండి, ఇతర ప్రజలు మీ పేరు గురించి ఎలా అనుకుంటున్నారండి అని వాళ్ళు చెప్తారు కావచ్చు. అన్ని లెక్కలు ఉంటాయి ఆయన దగ్గర. ఆయనకి తెలిసింది ఏంటంట, వీళ్ళ మాట్లాడుకునే మాటలు చూసి అబ్బా ఆయనకి చాలా కోపం వచ్చింది. మీరు మేము ఏం చేసి మిమ్మల్ని ఆయాస పెట్టాం అంటున్నారు, మీరు ఏం చేయక్కర్లేదు, మీ మాటలే నా కోపం రగిల్చినాయి. మీరు నేను వెళ్ళలేదనుకుంటున్నారు కదా, మీ ఇంట్లో కూర్చొని నలుగురితో మాట్లాడేటప్పుడు మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నేను వెళ్ళలేదని కదా మీ ఉద్దేశం. అంటే మీకు నా ఎడల అంతే అజ్ఞానం ఉంది, నేనెవరో మీకు సరిగా తెలియట్లా, నిర్లక్ష్యం ఉంది. కానీ నేను అన్నీ వినే దేవుణ్ణని, అన్నీ చూచే దేవుణ్ణని మీకు తెలియదు, మీ మాటలు కూడా నేను వింటాను అన్నాడు. మనం ఉంది బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఇదివరకు ఉంది. సెనహెరీబు అనే రాజు వాడు ఏమన్నాడో మొత్తం ఆయన చెప్పేస్తాడు. దేవుడు యెషయా ప్రవక్తకి చెప్పేస్తాడు. ఆయన హిజ్కియా రాజు అంటాడు, అయ్యో వాడు తిడుతున్నాడండి, అయ్యా మీ దేవుడు ఎంత, అన్ని దేవుళ్ళు ఏం చేయలేకపోయారు నన్ను, మీ దేవుడు ఎంత అంటున్నాడు, ఉత్తరం కూడా రాసి పంపించాడని మీరు ఏం చేసుకుంటారో అని చెప్పి ఆ యొక్క బలపీఠం మీద ఆ ఉత్తరాన్ని పరిచి, ప్రభువా మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి ప్రార్థన చేస్తే యెషయా గారికి చెప్పేస్తున్నాడు దేవుడు, ఇదిగో ఒక ఉత్తరం రాశాడంట వాడు సెనహెరీబు అనేవాడు, అష్షూరు దేశపు రాజు. ఆ ఉత్తరం హిజ్కియా అక్కడ అక్కడ పెట్టాడు. దాంట్లో ఏముందో ఇక నాకు ఆయన చదవ వినిపించలా, కానీ నాకు తెలీదా వాడు ఏమంటున్నాడో వాడు అనేటప్పుడే నేను వినేశా. సెనహెరీబు అనే రాజు ఏమేం మాట్లాడినాడో అవన్నీ నేను ఎట్లా అన్నాడయ్యా వాడు, అది నేను వినేసా. ఎక్కడి నుంచి అమ్మో శత్రువుల గురించి ఎట్లా వింటాడు కావాలనుకున్నాం. మరి వాళ్ళ మనుషుల గురించి కూడా వింటాడట. సెనహెరీబు అనే రాజు విషయంలో అట్లా నేను వినేసా, వాడు చెప్పిన వాడు అన్న మాటలు మొత్తం నేను వినేసా అని చెప్పాడు. అట్లాగే ఇప్పుడు వాళ్ళ ప్రజలు అనుకునే మాటలు కూడా వింటాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు విషయం ఏంటంటే, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారే. ఏమంటున్నారంటే వీళ్ళు, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారండి అంటున్నారంట. దుర్మార్గుల్ని ఆయన చేరదేశాడండి, దుర్మార్గుల్ని సవరదేస్తాడు. ఆయన దృష్టికి వాళ్ళు మంచోళ్ళు, చెడ్డ పనులు చేసేవాళ్ళంతా ఆయనకి మంచోళ్ళు. వారి యందు ఆయన సంతోషపడతాడు. వాడు చెడ్డ పనులు చేస్తూ ఉన్నా వాళ్ళని చూసి సంతోషపడతాడు. లేక న్యాయకర్తయ్యకు దేవుడు ఏమాయను అంటారు. ఆయన సంతోషపడకపోతే వీడు తప్పు చేశాడు కదా, వాళ్ళు వెంటనే దండించాలి కదా. దండించలేదంటే అర్థం ఏంటి, ఆయన న్యాయకర్త అయితే వీడు తప్పు చేశాడు, ఇతర జనులు వీడు తప్పు చేశాడు, తప్పు చేస్తే వెంటనే శిక్షించలేదేంటి. ఆయనకి వాళ్ళంటే ఇష్టం, వాళ్ళంటే ఆయనకి ఇష్టం, వాడు చేసే తప్పుడు పనులు కూడా ఇష్టమే ఆయనకి అనుకుంటున్నారంటే వీళ్ళు. ఆయన టైం చూసి కొడతాడండి. నువ్వు చెప్పిన వెంటనే కొడతాడా, నీకు అట్లాగే కొట్టాడా, నువ్వు తప్పు చేసినప్పుడల్లా ఇజ్రాయెల్ ప్రజలను వెంటనే కొట్టాడా, ప్రవక్తలతో చెప్పించాడు వాడు వినకపోతే అప్పుడు కదా కొట్టాడు. అట్లాగే ఇతర జనుల విషయంలో కూడా, దుర్మార్గుల విషయంలో కూడా టైం చూసి పాపం కూడా పండాలి. దుర్మార్గులు ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్లో కూడా దుర్మార్గులు ఉంటారు, వేరే జనంలో. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్లోనే అనుకుందాం, క్రైస్తవుల్లోనే అనుకుందాం. క్రైస్తవులు అందరూ మంచివాళ్ళు ఉంటారా? క్రైస్తవుల్లో అందరూ మంచివాళ్ళు ఉంటారా? స్వాభావికంగా చెడ్డవాళ్ళు ఆ చెడ్డ గుణాలు మార్చుకోకుండా అట్లానే ఉంటారు. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఈ చెడ్డవాళ్ళని అప్పుడప్పుడు కొట్టట్లా దేవుడు. కొట్టకపోతే వీడు మంచివాడు చూసి అనుకుంటున్నాడు, మంచివాడు కదా వేరే ప్రజలు అనుకుంటున్నారు, ఆ ఇజ్రాయెల్ ప్రజలు. ఏం చూస్తాడండి ఈయన ఏం చూస్తాడు, వాళ్ళు తప్పు చేశారు, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివాళ్ళు అండి, వాళ్ళని ఏం చేయట్లేదంటారు. నీకేమన్నా వివరం ఉందా? ఎప్పుడు చేయాలి, ఇప్పుడే చేస్తాడా? ఎప్పుడు చేయాలి అప్పుడు చేస్తాడు. నువ్వు చూస్తూ ఉండు, నువ్వు బ్రతికుండగానే నువ్వు చచ్చిన తర్వాత తరంలోనే అది వస్తుంది ఆ శిక్ష. వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలో తీసుకొచ్చి ఇస్తాడు. ఈలోగానే నువ్వు యెహోవా దృష్టికి వాళ్ళు మంచివాళ్ళు అయిపోయారు, వాళ్ళు అంటే వాళ్ళు సంతోషపడిపోతున్నాడు, లేదా న్యాయం జరిపించవలసిన ఆయన ఎందుకు న్యాయం జరిపెట్లా, ఆయన న్యాయం తప్పిపోయాడు అని నన్ను అంటున్నారే. ఆయన ఈ మాటలన్నీ నేను విన్నానయ్యా, నువ్వు ఏం తప్పు చేయలా, ఈ మాట అన్నందుకే నాకు కోపం. నువ్వు
ఏం తప్పు చేయకపోయినా ఈ మాట అన్నందుకే వీడు అప్పుడు అనుకుంటున్నాడు, అదేంటి మనం అనుకున్న మాటలు ఆయనకి ఎట్లా తెలిసింది అనుకున్నాడు. కాబట్టి ఇట్లాంటి దేవుడు మనకు కావాలా? ఆయన సృష్టికర్త అవుతాడు, వేరే వాడు సృష్టికర్త అవుతారా? ఏమీ మాట్లాడినాయి దేవుళ్ళు కానీ, దేవుళ్ళుగా చెప్పబడిన ఎవరు కూడా ఏమి మాట్లాడుకోకుండా, వాళ్ళు ఏమీ చేయకుండా, ఒక కార్యం చేయకుండా ఉండటం వేరు. ఈ దేవుడు అసలు నీ మనసులో ఏముందో, నీ మనసు బాగాలేదు, మారు మనసు లేదు అని నీ మనసు చూసిన దేవుడు, అలాగే నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావో విని దాన్ని గురించి ఆయన బాధపడి, ఇదిగో దీనివల్లే నువ్వు నాకు ఇష్టము లేదు అని చెప్పాడు. కాబట్టి ఆయన నిజంగా సృష్టికర్త. ఈ ప్రపంచమంతా కూడా ఆయన అధీనంలో ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో ఆయనకు తెలుసా తెలీదా? సెనహరీబ్ అన్న మాట, అన్యజనుడు అన్న మాట ఆయనకి తెలిసిపోయింది, ఆయన ప్రజలు అన్న మాట కూడా ఆయనకి తెలిసిపోయింది. ఇక వదిలిపెట్టింది ఎక్కడ? ఆయన ఎవరిని వదిలిపెట్టాడు? ఆయన పరిపాలనలో లేనివాడే ఎవడు? అందరూ ఆయన పరిపాలనలో ఉన్నట్టే కదా. మరి క్రైస్తవులు కానీ, మరి ఆనాటికైతే పోనీ యోధా ప్రజలు కానీ, ఇజ్రాయెల్ ప్రజలు కానీ, ఇతర ప్రజలు కానీ అందరూ ఆయన అధీనంలో ఉన్నారా లేరా? కాబట్టి ఆయన అధీనంలో ఉన్నారు అని చెప్తున్నాడు. ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళు. అట్లాగే మలాకి 2:17 గురించి చెప్పుకున్నా కదా, మీరు మాట్లాడే 2:16లో కూడా చెప్తాడు, మీ మనస్సులను కాచుకోండి అయ్యా, మనస్సులు చూస్తానయ్యా అని అన్నాడు. అంతే. దీని ముందు వచ్చినాల్లో అదంతా చదవను కానీ, మీ మనస్సులను కాచుకోండి, విశ్వాసఘాతులు కాకండి అన్నాడు. అంతే. మీ మనసును నేను చూసేవాడిని, నువ్వు ఏదో అనుకుంటున్నావేమో, ఊరికే బహిరంగంగా మరి అదేదో చేస్తున్నా, ఇదేదో చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఇదేమి నాకు చెల్లదో, నీ మనసును చూస్తానని చెప్పినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన నిర్లక్ష్యం చేసే పక్షం అయితే అది కూడా ఆయన చూసేస్తా ఉన్నాడు. ఇక మలాకీ గ్రంథంలో ఇంకొక వచనం ఉందో, అది ఒకసారి చదివేసి వినిపించేసి ఆ తర్వాత దాని ఎక్స్ప్లెనేషను ఇంకో ఎపిసోడ్కి తీసుకెళ్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దేవరంలో కుమ్మిరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు ఆకాశ ఫలములను రాల్పక యుండునని, అకాల ఫలములను రాల్పక యుండునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు కనుక అన్ని జనులందరూ మిమ్మును ధన్యులు అందురని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవు. ఇక్కడ కూడా ఎందుకు తీసుకున్నా అంటే అన్యజనులు అనుకుంటారంట, నేను బాగా దీవెనలు మీకు ఇస్తుంటే వీళ్ళు ఎంత ధన్యులు అండి, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని వాళ్ళు అనుకోవాలని చేస్తున్నాను అన్నాడు. కాబట్టి ఈ వచ్చిన ఎక్స్ప్లెనేషను తర్వాత ఎపిసోడ్ తీసుకెళ్దాం. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. మరి దేవుడి యొక్క మాటలు దీవించుడు కూడా చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు జరిగింది. ఈ 198వ ఎపిసోడ్ కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభు ఇంటున్న బిడ్డలు హృదయాలు తెరిచి విషయం గ్రహించే శక్తిని దయచేశారు. మీరు సర్వలోకనాథుడు, సృష్టికర్త అనే విషయం ప్రభు అనేక మంది తెలియకుండా ఉండగా వారందరికీ బోధపరచడానికి వీరికి తగిన ప్రేరణ కలగజేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ పరిచర్యను, టీవీ పరిచర్యను, అలాగే ప్రభు ఈ కార్యక్రమం ప్రతి బిడ్డను దీవించమని, అలాగే ప్రభు ఈ యొక్క నూతన సంవత్సరం 2026 సంవత్సరం అంతా కూడా మీ యొక్క దీవెనలతో నింపండి ప్రభు. ప్రపంచం అంతా నీ అధీనంలో ఉంది ప్రభు. తగిన కాలమంది వర్షాలు, తగిన కాలమంది ప్రభు ఏది ఎప్పుడు రావాలో రప్పించి ఈ యొక్క పశుపక్షాదులతో సహా నారులు అందరినీ కూడా ప్రభు ప్రేమించుతూ ఆ యొక్క దీవెనలో కుమ్మరించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాం. అందరూ